రెండవదిగా మానవులతో మనం సఖ్యపడాలి. మానవులతో సఖ్యపడకుండా మనం దేవునితో సఖ్యపడలేము. ప్రతిరోజు మనం చేసే ఒక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి. ఈ ప్రార్థనలోని రెండవ భాగములో మనం ఏ విధముగా ప్రార్థిస్తున్నాము? మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మమ్ము మన్నించండి. మా వద్ద అప్పుబడిన వారిని, మాకు ద్రోహం చేసే వారిని మేము క్షమిస్తున్నట్లు మీరు మమ్ము క్షమించండి అని. అంటే దేవుడు మనల్ని ఎలా క్షమించాలని మనం ప్రార్థిస్తున్నాము? ఏ విధముగా మనం ఇతరులను క్షమిస్తున్నామో ఆ విధముగా దేవుడు మనల్ని క్షమించాలని మనం ప్రార్థిస్తున్నాము. అలాగైతే దేవుడు మనల్ని క్షమించాలంటే తప్పకుండా మనం ఏం చేయాలి? ఇతరులను మనం క్షమించాలి. మన తోటి సోదరులను మనం క్షమించాలి. ఇరుగు పొరుగు వారిని మనం క్షమించాలి. మన మనసులో ఉన్నటువంటి కక్షను, వైరమును, పగమును మనం పూర్తిగా తొలగించాలి. పగలు పెట్టుకొని, వైరములు పట్టుకొని, కక్షలు పెట్టుకొని మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకించరు. మానవుల కళ్ళను మనము కప్పి ఉంచగలుగుతాము, దేవుని కళ్ళను మనం కప్పలేము.